భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. నియోజకవర్గంలో కొత్త విద్యుత్ సబ్ స్టేషన్స్ కు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లుగా వెల్లడించారు. అలాగే ఈ నెల 30న రైతు భరోసా నిధుల విడుదలతో 43,000 మందికి పైగా రైతుల ఖాతాలలో 97.77 కోట్లు జమ కానున్నాయని చెప్పారు. మరొకవైపు 11.25 కోట్లతో 160 అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లుగా ఎమ్మెల్యే వెల్లడించారు. చిత్తూరు జిల్లా పలమనేరు గంగవరం మండలంలోని గండ్రాజుపల్లిలో ఉన్న ఆర్ఆర్ ఫ్రూట్స్ మ్యాంగో ర్యాంపును తోతాపురి మామిడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తోతాపురి మామిడి కొనుగోలుపై ప్రభుత్వం కిలోకి ₹4 సబ్సిడీ ప్రకటించిందని, అయితే ఈ రాయితీ ఆయా రోజు కొనుగోలుకు మాత్రమే వర్తిస్తుందని రైతు సేవా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ మండలంలో పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై మరొకసారి ఉక్కుపాదం మోపారు. ముందస్తు సమాచారంతో నిర్వహించిన తనిఖీలలో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకుని 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా మరో అడుగు పడింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో 50 ఉచిత ఎగ్ చికెన్ కార్డ్స్ ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గుడ్డు పోషకాహారమని, ఎగ్ కార్డ్స్ ద్వారా ఉపాధితో పాటుగా ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంచాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఖమ్మంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా సిపి సునీల్ దత్తో పాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ కి యువత దూరంగా ఉండాలని, అక్రమ రవాణాపై సమాచారం అందించి సమాజాన్ని రక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బోగస్ ఓట్ల తొలగింపుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు ధృవీకరణ ప్రక్రియ నిర్మల్ జిల్లాలో కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. ఆధార్, ఓటర్ ఐడీ ఆధారంగా దరఖాస్తులు అందజేస్తూ వాటిని పూర్తి చేసి బీఎల్ఓలకు సమర్పించాలని సూచిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులను పైలట్ ప్రాజెక్టు పేరుతో తొలగించవద్దంటూ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, మహిళా కార్మికులను వేధిస్తున్న సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవాలని కార్మికులు అధికారులను డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం జి మేకపాడు గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో 2.6 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త బాలికల హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. 100 మంది విద్యార్థినులు ఉండేలా అన్ని వసతులతో ఈ 2 అంతస్తుల హాస్టల్ను నిర్మించినట్లుగా అధికారులు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలలో బాలికల విద్య, వసతి ఒకే చోట అందుబాటులో ఉండేలా యువ నాయకులు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విశాఖలో పోలీసుల చాకచక్యానికి మరొకసారి నిదర్శనం కనిపించింది. సింహాచలం ప్రియా గార్డెన్స్ లో తాళం వేసిన ఫ్లాట్ ను లక్ష్యంగా చేసుకుని సుమారుగా 100 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకున్న నిందితుడిని విశాఖ వెస్ట్ పోలీసులు 3 బృందాలుగా రంగంలోకి దిగి అరెస్టు చేశారు.